మీరు మీరు నేనెవరో నీకు తెలియదులే. పోనీ నేనెవరో మీకు తెలుసుంటారా? అది తెలీదు. అయితే నన్ను ఎందుకు ఆపినట్టు? నా పేరు రోళకర్ర వెంకట్రావు అని. రోళ్ళకర్ర? అదేనయ్యా, జనవరి 26వ తారీఖున ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు. గవర్నర్ గారు ఉపన్యాసం కప్పు. గుర్తుపెట్టావన్నమాట. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. నమస్తే. ఆగవయ్యా, గుర్తుపట్టినట్టే బట్టి వెళ్ళిపోతావుటయ్యా. ఇదిగో, ఇక్కడ కూరగాయల మార్కెట్ ఎక్కడుందో కాస్త చెప్తావుటయ్యా. చూడండి సార్, ఈ సరాసరి వెళ్ళి కుడి చేతి వైపు తిరిగితే కాళేశ్వరం మార్కెట్ వస్తుందండి. కాళేశ్వరవా? ఏది స్వాతంత్ర సమరయోధుడు కాళేశ్వరవా నువ్వు చెప్పేది? అయ్యా, ఆయన పేరుతో పెట్టిన మార్కెట్టే. ఆగవయ్యా. అయ్యా, నాకు అవతల అర్జెంట్ పనులున్నాయండి. ఏమిటయ్యా పని? మీకెందుకు చెప్పాలండి? అంత వ్యధ పని అయితే చెప్పక్కర్లేదు కానీ పోనీ సూపర్ బజార్ ఎక్కడుందో చెప్పు. సూపర్ బజారు అయ్యా, ఇటు ఎడం పక్కగా వెళ్తే అక్కడ ప్రకాశం గారి విగ్రహం ఉంటుంది. ప్రకాశం పంతులు? ఏది ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు? ఆయనేనండి. ఏది బ్రిటిష్ వారు తుపాకులు చూపిస్తే కాల్చుకొండ్రా పెరిగి సన్నాసులోరని ఎదొడ్డు నిలిచిన టంగుడూరు ప్రకాశం పంతుల? ఆయనేనండి బాబు. ఆయన విగ్రహం పక్కనే ఉంది సూపర్ బజారు. మీరు వెళ్ళిరండి. అబ్బా ఆగవయ్యా. ఏమిటో అలా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్ళలేదండి బాబు. సరే, మీకేమేం కావాలో వరుసనే అడగండి. అలా అన్నారు బాగుంది. ఇదిగో, ఈ ఊళ్ళో లాండ్రీ షాప్ ఎక్కడుంది? లాండ్రీ? ఇంకా స్థానిక గ్రంథాలయం? స్థానిక గ్రంథాలయం. రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ? ఆయుర్వేద ఫార్మసీ. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. రేడియో స్టేషన్ అక్కర్లేదా? రేడియో సౌకర్యం ఉన్న పార్కుంటే చాలు. సరే చెప్తానండి, అన్నీ చెప్తాను. ముందు మీరు అడిగింది ఏమిటి? లాండ్రీ. లాండ్రీ షాప్. లాండ్రీ. ఎవరు? సుబ్బరారా? నన్ను పిలిచారు. వస్తున్నా. ఆగవయ్యా. ఎవరబ్బా నన్ను పిలిచింది? వెంకట్రావులా ఉన్నాడే. అవును, వెంకట్రావే. ఒరే వెంకట్రావు, వస్తున్నా, ఆగు. ఒరే వెంకట్రావు. ఒరే సుబ్బారావు. ఎన్నాళ్ళైందిరా నేను చూసి? చాలా కాలం అయిందిరా. ఇంకా చరిత్ర మాస్టర్ గారిని పనిచేస్తున్నావా, హెడ్ మాస్టర్ అయ్యావా? లేదురా, చరిత్ర మాస్టర్ గానే రిటైర్ అయిపోతున్నాను. ఏ ఊళ్ళో పనిచేస్తున్నావు? ఒరే, తుక్కలకు రాజధాని మార్చినట్టు ఏడాదికో ఊరు మారుస్తున్నారా. మొన్ననే ఈ ఊరు వచ్చాను. ఈ ఊరు వచ్చేసావా? ఎంత శుభవార్త చెప్పావరా. చిన్నదాని చదువు కోసం నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. అది బిఏ పాస్ అయింది. ఇక దానికి పెళ్లి చేసి కృష్ణారామ అంటూ కూర్చున్నామంటే ఒక్కటి ముడిపట్టలేదు. ఎలా ముడి పడుతుందిరా? నీ చిన్న కూతురు పుట్టినప్పుడు నీ కోళ్ళు అనేవాడి గుర్తుందా? ఒరేయ్, నీకింకా మాటలు గుర్తున్నాయట్రా? ఒరేయ్, 1000 సంవత్సరాల చరిత్ర చెప్పే మాస్టర్ నేను వ్యర్థమై 20 సంవత్సరాల నాటి మాట మర్చిపోతానా? ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయరా. చాలా సంతోషం రా. ఓసై, ఏమిటా పట్టుకోవటం? దాని మొహం చూసుకొనివ్వా? అరగంట నుంచి ఇలాగే నిలబడ్డానే, కనీసం అది ముచ్చటకైనా అర్థంగా చూడలేదు. ఏం భారతి, ఏమిటి అది? భారతి, నెక్లెస్ పెడతాను, తలెత్తవే. బావచ్చారు. వస్తున్నానండి. దరిద్ర మొహం, ఎంతసేపు కొట్టాలి తలుపు? ఎంతసేపు కొట్టాలి? లోపలికి రండి. ఏంటి లోపలికి వచ్చేది? నాకు అర్జెంటుగా 500 కావాలి, క్యాష్ పడరా. ఈ నెల జీతం నాకు ఇవ్వలేదండి, నా దగ్గర డబ్బు లేదు. ఓహో, ఇవ్వలేదు కదా? మరైతే ఏమున్నాయి నీ దగ్గర? ఈ 2 గాజులు ఉన్నాయి కదా. ఏమండి, మా చెల్లెలు ఉంది, అది చూస్తే బాధపడుతుంది. చుట్టం చుట్టుగా వచ్చిందని ముందు మన సంసారం బయట పెట్టుకోవటం ఎందుకు చెప్పండి.
నీ బాబు నన్ను చీప్ గా కొట్టేశాడే. కట్నం చాలక ఈ గాజులు అమ్ముకున్నానని చెప్పు. నువ్వు వెళ్ళి కొత్త గాజులు చేయించుకో, నేను మళ్ళీ ఆ గాజులు నమ్మేసుకుంటా. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? పోయి అన్నం పెట్ట. 24 hours ఏడుస్తూనే ఉంటుంది. ఏంటి ఇది? చికెన్ లేదు, మటన్ లేదు, కనీసం బొమ్మిడాయలు పులుసు లేదు. మనుషులు తినే ఫుడ్ ఏనా ఇది? మీకు ఇష్టమని బంగాళదుంపలు వేపుడు చేశానండి. నీ తలకాయ చేసావు. పశువులు కూడా తినట్లేదు అన్నాన్ని. చిచి, అన్నం పరబ్రహ్మ స్వరూపం, పారేస్తే దొరకకుండా పోతుంది. ఏంటి శాపనడతలు పెడుతున్నా? నువ్వు మనిషివా పశువా? నన్ను పశువు అంటావా? సంస్కారం ఉన్నదాన్ని కాబట్టి అంతటితో వదిలేశాను. బ్రతికినంత కాలం తోడు నీడగా ఉండే ఇల్లాల్ని గొడ్డును బాదినట్టు కొట్టే నిన్నేమనాలి? నిజానికి నువ్వు మనిషివి కాదు, మృగానివి, నీచుడివి. చిచి, నీలాంటి వాడి నీడ కూడా మా అక్కం మీద పడ్డాను. వీల్లేదు, పదక వెళ్తాం. ఎంత తొందరపడ్డావు భారతి? నేనేం తొందరపడలేదు నాన్న. ఆ రాక్షసుడి బారి నుంచి అతను తీసుకొచ్చేసాను. ఇంకా అతనితో కాపురం చేయదు. విడాకుల నోటీస్ పంపించండి. భారతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం అక్క సుఖమే కోరుకుంటే మనం చేయాల్సిన పని అదే నాన్న. తప్పమ్మా. మంచితనంతో అల్లుడు గారిని దారికి తెచ్చుకోవాలి గాని కక్షతో నువ్వు. నానా, ఆడదానికి చావైనా బ్రతుకైనా భర్తతోనే అని నీతి సూత్రాన్ని పాటించడానికి ఇది రాతి యుగం కాదు. ఆశయాలు ఆవేశాలు కాపురాన్ని నిలబెట్టలేవమ్మా. పోనీ నువ్వు నమ్మిన ఆ వివాహ బంధం కాపురాన్ని చక్కదిద్దుతుందా నాన్న? 10 మంది ముందు అగ్నిసాక్షిగా భార్యతో 7 అడుగులు నడిచి కష్టంలోనూ సుఖంలోనూ నేను విడిచిపెట్టను అని ప్రమాణం చేసే మగాడు తాగుబోతుగా జూదగాడుగా తయారై భార్యను ఎందుకు హింసిస్తున్నాడు? తను సంస్కృతంలో చేసిన ప్రమాణాలు అర్థం కాకనా, లేక ఆడది బానిసని అలా చేస్తున్నాడా? ఆత్మాభిమానం గల ఏ ఆడది ఆ బానిసత్వాన్ని సహించదు, సహించకూడదు. చూడమ్మా, సాంప్రదాయాన్ని ఎదిరించిన మనిషిని సమాజం వేలేస్తుంది. అక్కను తీసుకెళ్లి అల్లుడు గారికి అప్పచెప్పొస్తాను. నానా, మన కుటుంబ గౌరవం కోసం నేను ఈ పని చేయక తప్పదు. నాన్న, వద్దు నాన్న, నన్ను అక్కడికి పంపించొద్దు. నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను నాన్న, నన్ను అక్కడికి పంపించొద్దు. ఏమిటి మామగారు ఇది? మీరు వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇస్తే నేనే స్వయంగా స్టేషన్కి వచ్చేవాడిని కదా. ఇందులో ఏముంది బాబు, తెలిసినూరేగా. ఏమిటి అలా తెల్లబోయి చూస్తావు? వెళ్ళి మామగారి కాఫీ పట్టరా. వెళ్ళి వెళ్ళు. రండి మామగారు, రండి. ఇంకేమిటి మామగారు ఊళ్ళో కబుర్లు చెప్పండి. ఏముంది, అమ్మాయి వచ్చి నువ్వు డబ్బడిగావని చెప్పింది. అవును మామగారు, అసలు మిమ్మల్ని అడగకూడదని అనుకున్నాను. కానీ అప్పుల వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయింది. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు. నిజమే బాబు, నీ మనసు నాకు తెలియదు. ఎంతో అవసరం ఉండి అడుగుంటావు. వీలు చూసుకుని సర్దుబాటు చేస్తాను. అలాగే మామగారు, మీకు వీలున్నప్పుడే పంపండి. సమయానికి అందాలి కదా. ఏంటి ఇలా తెల్లబోయి చూస్తావు? కాఫీ మామగారికి. అరే తీసుకోండి మామగారు. చూడు, బెండకాయ వేపుడు చెయ్యి, మామగారికి చాలా ఇష్టం. వస్తాను మామగారు, నాకు ఆఫీస్ టైం అయింది. వస్తాను. ఏమిటి భారతి? భారతి, చూడు భారతి, పెళ్ళనేది ఆడదాని రక్షణ కోసం, ఆత్మగౌరవం కోసం మన పెద్దలు నిర్ణయించింది. మొండితనంతో మగవాడు, అమాయకత్వంతో ఆడది ఒక్కొక్కప్పుడు చల్లగా సాగే సంసారంలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. నీ అక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని కనపడే ప్రతి మగవాడు నీ బావలాంటి వాళ్లే అవుతారని భయపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇంకా పూర్తి కాలేదమ్మా, అవతల పెళ్లివారు వచ్చేసారు. అయిపోవచ్చింది బాబాయ్, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. చూడు భారతి, నీ పెళ్లి అయిపోతుందన్న సంతోషంతో నీ అక్క అయిపోయిన దిగులే మర్చిపోయాడు బాబాయ్. ఆ సంతోషానికి అలాగే ఉండాలంటే నువ్వు మనసు మార్చుకుని ఈ పెళ్లి ఒప్పుకో.
మన రోజుల్లో ఈ పెళ్లి చూపులు తతంగాలన్నీ ఉండేవట్రా. ఏమిటో రోజు రోజుకి చరిత్ర మారిపోతుంది. కాకపోతే ఒక విధంగా ఈ పద్ధతి ఉండటమే మంచిదిరా. అది లేకపోబట్టేగా నేను జీవితంలో దెబ్బతిన్నాను. దీన్నే గనక ముందు చూసింటే నేను పెళ్లి చేసుకుని ఉండేవాడట్రా. తేరా నెత్తి మీద జీలకర్ర బెల్లం చేయబెట్టిన తర్వాత అప్పుడు చూసి నోరు తెలబెట్టాను రా. ఈయనకి 3 ముళ్ళు వేయడం చేత కాకపోతేను ఒక ముడి నేనే గట్టిగా వేసుకున్నాను. ఆ సంగతి అందరితో చెప్పేయమంటారా? చెప్పినంత మాత్రాన ఇప్పుడు నాకు పోయేదేమీ లేదు రే. దాని మొహం చూసి ఆ 2 ముళ్ళు ఎక్కడ విప్పేస్తానని టక్కున 3వ ముడి వేసేసారా. ఏమీ లేదురా, ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావు. అన్నయ్య ఆయన మాట వినకు, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలల్లే మన అందరినీ కూర్చోబెట్టి పాఠం మొదలు పెట్ట. బాబు నువ్వు అంటే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టిస్తాను. ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మగవాళ్ళం మనం నిర్ణయం తీసుకుంటే ఎలాగండి? ముందు మీ అమ్మాయిని అడగండి. అన్నయ్య అడుగుతుంటే వదిన సిగ్గుపడుతుంది. నువ్వు అడగవే రజని. ఏం వదినా, మా అన్నయ్య కూడా నీకు నచ్చాడు కదూ? రెండు నిమిషాలు మీ అన్నయ్య గారితో ఒంటరిగా మాట్లాడాలి. యారోయ్, నువ్వు అన్నట్టుగా నీ కూతురు మంచి పకడ్బందీగా ఉంది. ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు నాకు స్కూటర్ కావాలి, నాకు కారు కావాలి అని అంటుంటే నీ కూతురు స్వయంవరంలో పెళ్లి కూతురులా నా కొడుకుని టెస్ట్ చేసేట్టు ఉంది. అసలు చరిత్రలో మీరు ఇప్పుడు పాఠం మొదలు పెట్టకండి. వాళ్ళిద్దరూ ఏదో ముచ్చటగా మాట్లాడుకోవాలనుకుంటున్నారు. మనం అవతలకు నేను కాదన్నా మాట్లాడుకొని రే త్వరగా బయటికి వెళ్తా. చూడండి, ఉద్యోగం దొరకకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మీ నాన్న మా నాన్న చాలండి, ఇప్పుడు ఎవరిని ఎందులే మొత్తాన్ని బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అయినా పెళ్లి చూపులంటే అందమైన ఆడపిల్లని చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను. అఫ్ కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారనుకోండి. తీరా చూస్తే మీరు ఇలా ఇంటర్వ్యూ మొదలెట్టేశారు. చూడండి, మీకు వంట వచ్చా, వర్క్ వచ్చా, అల్లికలు వచ్చా, ముగ్గులేయటం వచ్చా అని తికమక పెట్టక ఏదో ఈజీ కానివ్వండి ప్లీజ్. మీరు సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా అనేసారా? సరిగ్గా ఇలాగే మా స్నేహితులు కూడా అంటారండి. సరదాగా మాట్లాడడం వరకేనా, లేకపోతే ఇంకేమైనా సరదాలున్నాయా మీకు? సరదాలా అంటే? అదే సిగరెట్ తాగడం లాంటిది. నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలెట్టేశారే. ఇది ఇంటర్వ్యూ కాదండి. నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి. అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. లేకపోతే మిమ్మల్నే కాదు, అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి. మీరు సిగరెట్ తాగకూడదు. సిగరెట్లా? అఫ్ కోర్స్ నాకు సిగరెట్ లాగా అలవాటు ఉందనుకోండి. అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేటిని ప్రయత్నం చేస్తాను. మీరు మత్తు పదార్థాలు తీసుకోకూడదు. నాకు అలవాట్లేదు, కానీ మనిషి బాధలను మర్చిపోవడం కోసం తాగుతాడంటారు. అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది. మీరు పరస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు. పరాయాడదాని వెనక పరుగులు తీసే అంత బలహీనం అనుకున్నారా? ఓకే, నెక్స్ట్. పెళ్ళయ్యాక కొంతకాలం పిల్లలు. వెరీ ఫైన్. నా ఆలోచన కూడా అది. ఆర్థికంగానో ఆర్థికంగానో 2 విధాల బాగానే ఉంది. మీ కోరిక లిస్ట్ అయిపోయింది, ఇంకేమైనా ఉందా? చివరి కోరిక ఒకటి ఉంది. మీరు మగవాడన్న అహంకారంతో ఎప్పుడు నన్ను కొట్టకూడదు. ఎందుకలా నవ్వుతున్నారు? అడగకూడని ప్రశ్న అడిగానా? పెళ్లికైనా ఆడపిల్లలకి ఇలాంటి కోరికలు ఉండకూడదా? ఉండొచ్చు, కానీ మగవాడు మీరు భయపడినంతగా ఎప్పుడు ప్రవర్తించరే. అలా ప్రవర్తించిన వాళ్ళని చాలా మందిని చూశాను. తాగుబోతులతో, జూదగాళ్ళతో వేగలేక ఆత్మహత్య చేసుకున్న ఆడవాళ్ల గురించి నాకు తెలుసు. తిరుగుబోతైన మగాడు తాళి కట్టిన భార్యని హత్య చేసిన సంఘటన నాకు తెలుసు.
జీవితం అలా కాకూడదు. అందుకే ముందుగా మిమ్మల్ని కోరికలు కోరుతున్నాను. నాతి చరా మీన అగ్ని సాక్షిగా మీరు చేసే ప్రమాణం కంటే నేను ఇవి ఆచరిస్తానని ఆత్మసాక్షిగా మీరు చేసే ప్రమాణమే నాకు విలువైంది. అలా అని ప్రమాణం చేయండి.